హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ పొడిపల్లాడుతూ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం బయట అన్నీ కూడా వీడియోస్లో చూస్తున్నాం కదా, న్యూస్ ఛానల్ అన్నిట్లో కూడా బయట బిర్యానీస్ రెస్టారెంట్లో అస్సలు బాగోట్లేదు. వాళ్ళు ఏం చికెన్ వేస్తున్నారో కూడా అసలు తెలియట్లేదు. మనం చక్కగా ఇంట్లోనే ఈ విధంగా బిర్యానీని రెడీ చేసుకుని చక్కగా తినచ్చు. అచ్చం నేను చూపించే కొలతలతో మీరు కనుక చేసుకుంటే పొడిపొల్లాడుతూ రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ తిన్నట్టే ఉంటుంది. రైస్ పొడి పొడిగా, ముక్క సాఫ్ట్గా, లోపల మసాలా జ్యూసీగా, అచ్చం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ తిన్నట్టే ఉంటుంది. చికెన్ దమ్ బిర్యానీ అంటే అదొక ఎమోషన్. ఇంట్లో చేస్తే ముక్క గట్టిగా అయిపోతుందనో లేదా రైస్ ముద్దగా అయిపోతుందనో చాలామంది చేయడానికి కన్ఫ్యూజ్ అవుతారు. నేను చెప్పిన విధంగా చేయండి. ముందుగా చికెన్ తీసుకుని నేనైతే హాఫ్ కిలో చికెన్ని తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి 2 సార్లు కడిగేసుకోవాలి. కడిగేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుని అందులోకి 1 స్పూను పసుపును వేసుకోవాలి. పసుపు ఆర్గానిక్ పసుపు అయితే చాలా బాగుంటుందండి, కలర్ కూడా బాగా వస్తుందన్నమాట. అదేవిధంగా ఒక 3 స్పూన్లు కారాన్ని వేసుకోవాలి. కారం కూడా మంచి కలర్ ఉంటే మనకి బిర్యానీ కలర్ కూడా బాగా వస్తుంది. అదేవిధంగా ఒక 2 స్పూన్లు ధనియాలు జీలకర్ర పొడి, ఒక 2 స్పూన్లు మసాలా పొడి, ఇంట్లో చేసుకుంటాం కదా బిర్యానీ మసాలా, ఆ మసాలా. అదేవిధంగా ఒక 2 స్పూన్లు సాల్ట్ను కూడా వేసాను. ఇందులోకి మరొక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉందండి. ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్ అంటే కసూరి మేతి. అదేవిధంగా ఎవరెస్ట్ చికెన్ బిర్యానీ ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకోవాలి, బిర్యానీ మసాలా. అదేవిధంగా నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలండి. అదేవిధంగా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు, ఇదే మెయిన్ అండి. ఎందుకంటే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. దీన్ని కూడా ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. అదేవిధంగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న పుదీనా కూడా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అదేవిధంగా కరివేపాకు, కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పెరుగును కూడా వేసుకోవాలండి. పుల్లటి పెరుగు ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇంట్లో ఉన్న ఏ పెరుగైనా కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పైకి కిందకి మొత్తం ఈ మసాలా అంతా కూడా ఈ ముక్కలకి అంతా బాగా పట్టాలి. అందుకని చేతితో చక్కగా పైకి కిందకి బాగా కలుపుకోవాలి. ఈ మ్యారినేట్ చేయడంలోనే బిర్యానీకి సగం టేస్ట్ అనేది వస్తుందండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా పడితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే హాఫ్ కేజీకి చూపించాను. మీరు దానికంటే ఎక్కువ చేసుకుంటే దాని కొలతల్ని డబల్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం మసాలా అంతా కూడా బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకుంటేనే బాగా వస్తుందండి, స్పూన్తో కన్నా కూడా. ఈ విధంగా మసాలా అంతా కూడా ఈ ముక్కలకి పట్టేంత వరకు పట్టించుకొని పక్కకు పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు 1 గంట 2 గంటలు మినిమం 2 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నేనైతే దావత్తు బిర్యానీకి ఈ రైసే వాడతాను అనమాట. ఇవే చాలా బాగుంటాయి. బాస్మతి రైసు పొడిపొల్లాడుతూ రావాలంటే ఈ విధంగా దావత్తు రైస్ని అయితే వాడండి. ఇది బాగా వస్తుంది బిర్యానీ పొడిపొల్లాడడానికి. ఈ రైస్ అయితే కంపల్సరీ యూజ్ చేయండి. ఇప్పుడు దీన్ని మనం మ్యారినేట్ చేసేసి 1 గంట లేదా 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. అదేవిధంగా దావత్ బిర్యానీ రైస్ ఉన్నాయి కదా, వీటిని కూడా నేనైతే 1.5 గ్లాస్ తీసుకుంటున్నాను. హాఫ్ కేజీయే చేస్తున్నాను కాబట్టి 1.5 గ్లాసు రైస్ తీసుకుని దీన్ని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగేసుకుని మనం ఏవైతే నీళ్ళను ఉడకబెట్టుకుంటామో మంచి నీళ్ళు పోసేసుకుని ఒక 1 అవర్ నుంచి 2 గంటల వరకు నానబెట్టుకోవాలి. రైస్ని కూడా ఈ విధంగా నానబెట్టుకుని పక్కకు ఉంచుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. రైస్ను కూడా పెట్టేసుకుని అందులోకి మనం షాజీరా, లవంగాలు, అదేవిధంగా దాల్చిన చెక్క, ఇలాచి, నల్ల ఇలాచి, స్టార్ పువ్వు,
మనకి విడి మసాలాలన్నీ కూడా ఇందులోకి వేసుకోవాలి. ఎందుకంటే రైస్కి కూడా ఈ మసాలా అన్నీ పట్టి ఫ్లేవర్ రావడానికి మరాఠీ మొగ్గ ఆకు ఇవన్నీ కూడా మనం అన్నిటికీ వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకుని ఇందులోకి ఒక 2-3 స్పూన్ల సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఎందుకంటే రైస్కి కూడా పట్టుకుంటేనే బిర్యానీ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. అందుకని ఈ విధంగా మనం ఒక వెడల్పాటి గిన్నె అయితే మందంగా ఉండే గిన్నె మాత్రం పెట్టుకోవాలండి కంపల్సరీ. అప్పుడే మనకి బిర్యానీ అనేది పొడిపొడిలాడుతూ ఇరుకుగా లేకుండా వెడల్పుగా ఉంటే బాగుంటుంది. దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ నేను ఇందులోకే ఫ్రై చేసేస్తున్నాను. ఇలాగా గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు పెట్టేసుకుని అందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి అదేవిధంగా కరివేపాకు కూడా వేసి ఇవి కూడా బాగా వేగిన తర్వాత ముందుగా మనం దమ్ చేసి ఉంచుకున్న చికెన్ని కూడా వేసేసుకోవాలి. కొంచెం షాజీరా కూడా వేసానండి. దీన్ని అంతటినీ కూడా మనం ఇందులోకి వేసేసుకుని కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి. అప్పుడే మనకి హెల్తీగా ఉంటుంది. చికెన్ కొంచెం ఉడికితేనే బాగుంటుందండి. దీన్ని అంతటినీ కూడా వేసేసుకోవాలన్నమాట. మంది బిర్యానీ ముద్దగా అయిపోతుందంటారు. దానికి కారణం ఏంటంటే రైస్ ఎక్కువగా ఉడకడమే. ఎసరు మరుగుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ కోసం పుదీనా, కొత్తిమీర, కొంచెం ఆయిల్ అందులో వేస్తే కనుక అన్నం పొడిపొడిలాడుతూ ఉంటుంది. రైస్ని కేవలం మనం 70% మాత్రమే ఉడికించాలండి. అది ఎలా గుర్తుపట్టాలంటే ఒక గింజ నొక్కామనుకోండి మనం, అది 2 ముక్కలు అవ్వాలి, కానీ మెత్తగా అవ్వకూడదు. ఈ విధంగా మనం చికెన్ కొంచెం ఉడికిన తర్వాత 4 లేయర్లుగా వేసేసుకోవాలి. ఇట్లా వేసేసుకుని మొత్తం అంతా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా వేసిన రైస్ అంతటినీ కూడా కొంచెం దీని మీద పుదీనా, కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఈ విధంగా దీన్ని కూడా నలువైపులా స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ 2వ ట్రిప్ రైస్ వేసుకోవాలి. మనం దీని మీద మనం ఇలా వేయించి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా, ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని చేసుకుంటే మనం అచ్చం హోటల్లో తిన్నట్టే ఉంటుందండి. ఇంట్లో చాలా హెల్తీగా మనం ఈ విధంగా సింపుల్గా బిర్యానీ అనేది చేసేసుకోవచ్చు. అచ్చం మనం హోటల్లో చేసుకున్నట్టే ఉంటుంది. పిల్లలకు కూడా చాలా హెల్తీ, మనకు కూడా చాలా హెల్తీ. హోటల్స్లో ఏమేమి వాడతారో మనకు తెలియదు. అందుకని మనం ఇంట్లో చేసుకోవడం చాలా బెటరు. అందులో మనం ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం కదా. ఈ విధంగా కొంచెం సమయాన్ని కేటాయించుకొని మనం ఇంట్లో చేసుకుంటే మనం మంచి ఆయిల్స్ వాడతాము. అదేవిధంగా అన్నీ క్లీన్గా ఉంచుకొని మంచిగా శుభ్రం చేసుకొని వాడుకుంటాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. అదేవిధంగా మనం ఇంట్లో చేసుకుంటే సాటిస్ఫాక్షన్గా కూడా ఉంటుంది. మన చేతితో చేసిన బిర్యానీ. ఈ విధంగా అన్ని లేయర్స్ని వేసేసుకొని దీని మీద ఇట్లా ప్లేట్ పెట్టుకొని బరువు అయితే పెట్టుకోవాలని నేనైతే బిందె పెట్టుకున్నాను. ఇట్లా ఒక 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ ఉంచాలండి. 15 మినిట్స్ సరిపోతుంది, 1/2 kgయే కాబట్టి. చూసారా, పొడిపొడిలాడుతూ మనకి హోటల్ స్టైల్లో బిర్యానీ చేసుకున్నట్టే ఎంత బాగా వచ్చిందో. పొడిపొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత పొడిపొడిలాడుతూ బాగుందో. మనం ఇంకా కలర్ కావాలి అనుకుంటే ఇందులోకి మనం కుంకుమ పువ్వు కూడా పోసుకోవచ్చు. కుంకుమ పువ్వును నానబెట్టి దాన్ని కూడా వేస్తారు. అది అవైలబుల్గా లేకపోతే మనం ఈ విధంగా కొంచెం మంచి కలర్ ఉన్న కారం, పసుపు వేసుకుంటే కూడా బిర్యానీ మంచి కలర్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.